పెద్దల కోటేశ్వరరావు గారికి, మాలిని గారికి, మరి కొత్తగా జాయిన్ అయిన శ్రీనివాస్ గారికి అందరికీ కూడా శుభ సాయంత్రం. శ్రీనివాసరెడ్డి ఇక్కడ గారు, వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ జత్వానీ విషయంలో ఆర్థిక బ్లాక్ మెయిలింగ్ అనేది జరిగిన మాట వాస్తవమే కదా? వాళ్ళు ఎందుకు సోషల్ మీడియాలో ఈ రెండు రకాలైనటువంటి వాదనలు ఎందుకు హైప్ చేస్తున్నారు, ఎందుకు ప్రచారం చేస్తున్నారంటే ఏమంటారు? సోషల్ మీడియాలో రెండు రకాల వాదనలు లేవనెత్తింది తెలుగుదేశం పార్టీ వాళ్ళండి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ మొట్టమొదటి నుంచి కూడా ఏదైతే మేడం గారు చెప్పినట్లుగా ఆ కుక్కల విద్యాసాగర్ పెట్టినటువంటి కేసుకి, ఆ కేసు రీత్యా అప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకొని ఆవిడని తీసుకొచ్చి విచారించేటటువంటి క్రమంలో వీళ్ళందరూ కూడా పోలీస్ అధికారులు అత్యుత్సాహం చూపించారని చెప్పేసి 24 ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ఆర్సీపీ ఒక అరాచక ప్రభుత్వం అరాచకంగా ప్రవర్తించారనేటటువంటి ఉద్దేశంతో సిన్సియర్ ఆఫీసర్స్, ఈ ముగ్గురులో మరీ ముఖ్యంగా 2 వ్యక్తులు నాకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు, విశాల్ గున్ని కానీ కాంతి రాణా టాటా కానీ, వీళ్ళు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, ఈ ముగ్గురు కూడా ఎంత సిన్సియర్ ఆఫీసర్స్ అంటే అంత సిన్సియర్ ఆఫీసర్స్ అండి. ఈ ముగ్గురు మేము ఏదైతే ప్రభుత్వ పరిధికి లోబడి కేసుకు సంబంధించినటువంటి అంశానికి లోబడి మాత్రమే మేము ప్రవర్తించాము. ప్రభుత్వం మారిన వెంటనే మా మీద దుర్మార్గంగా చర్యలు తీసుకుంటున్నారు అని హైకోర్టుకు వెళితే హైకోర్టు వీళ్ళ కోరికను మన్నించి వీళ్ళ దాంట్లో ఉన్నటువంటి విశ్వసనీయతను గమనించి గుర్తించి వీళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, వీళ్ళని ఏ విధంగా వీళ్ళ మీద చర్యలే తీసుకోవద్దు, మేము కోర్టు వాళ్ళని చెప్పేంత వరకు కూడా అసలు ఆ ముగ్గురు అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇస్తే ఆదేశాలను పక్కన పెట్టి విచారణ సస్పెండ్ అయ్యింది కాబట్టి విచారణ తీసుకోవద్దన్నారే కానీ ప్రభుత్వం తీసుకునే పనులు ప్రభుత్వం తీసుకుంటుందని పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని దుర్మార్గంగా జైల్లో పెట్టారు. మిగతా 2 కూడా ఈ రోజు వరకు కూడా విధుల్లోకి రానివ్వకుండా ఈ రోజు వరకు కూడా వారిని విఆర్లోనే ఉంచారు. ఆయన ఒక్కడే కాదండి, వీళ్ళు ముగ్గురే కాదు, 100 మంది పోలీసు అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజున విఆర్లో ఉన్నారు. ఎవరైతే చంద్రబాబు నాయుడు గారికి మడుగులొత్తుతారో వాళ్ళకి మాత్రమే ఉద్యోగంలో కొనసాగేటటువంటి అవకాశం. అంతేగాని ఎవరు కూడా వాళ్ళ పని చెయ్యరు, వాళ్ళు చెప్పినట్టు వినరు అనుకుంటే వాళ్ళకి ఏ అర్హత ఉన్నా, వాళ్ళు ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా ఎంత డ్యూటీ పట్ల అంకిత భావంతో పనిచేసే వాళ్ళైనా వాళ్ళని తొలగించడమే ఏకైక లక్ష్యంగా చాలా దుర్మార్గ పరిపాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుందనటానికి ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులని ఈ రోజు వరకు ఆ కుటుంబాలు ఎంత బాధపడతా ఉంటాయండి? ఎప్పుడైనా ఆలోచించిందా ప్రభుత్వం? ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూడా కాకముందు ఆయన ఏదో పాదయాత్ర చేసుకుంటున్నటువంటి సమయంలో, ప్రజాప్రస్థానం చేసుకున్న సమయంలో అప్పటి డీజీపీ సాంబశివరావు గారు ఏదో నేరుగా వెళ్ళి కలిశారని, అసలు ఎలా కలుస్తారు? అంటే వీళ్ళే తీర్పులు ఇచ్చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక నిందితుడిని నువ్వు ఎలా కలుస్తావు డీజీపీ హోదాలో ఉండి అని చెప్పేసి అతన్ని నానాయాగి చేసి అతను లీవ్ లో వెళ్ళిపోయే పరిస్థితులు అతను కల్పించారు. శ్రీనివాస్ రెడ్డి గారు, ఓకే రైట్ అండి, మళ్ళీ మాట్లాడదాం. ఓకే, టాపిక్ డైవర్ట్ అయింది, మళ్ళీ మాట్లాడదాం. శ్రీనివాస్ రెడ్డి గారు, మళ్ళీ అవకాశం ఇస్తాను, మళ్ళీ దీని గురించి డిస్కస్